లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూసారు, ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాగుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఈడు ఉన్న మిత్రులు అడుగుతున్న, జర్ర అట్లా రోడ్ దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాని. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ చార్మినార్ చుట్టూతో తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు. వారు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టి హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే. ఈ ట్యాంక్ బండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు, వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఆ ఫోటోలను చూపించి మేము నిర్మించినామని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి. ఏది ఏమైనా ఆనాడు 10 సంవత్సరాలు 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావాల్సిన శాశ్వతమైన అభివృద్ధిని గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నవాళ్ళు చెయ్యలేదు. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, టీవీలలో మనం చూస్తున్నాం, ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది, మనుషులు బతకలేని పరిస్థితి, ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటారు. ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిండ్రు. అక్కడ ఉన్నోళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇతర నగరాలకి వలస బొమ్మని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. స్పష్టంగా ఢిల్లీ నగరం ఈనాడు నివసించడానికి ఉపయోగపడే నగరంగా లేదు. ఢిల్లీ నగర వాసులు ఇతర ప్రాంతాలకు వలస బొమ్మంటున్నారు. ముంబై నగరాన్ని తీసుకుంటే వర్షం వచ్చిందంటే పీకల దాకా నీళ్ళు వచ్చి ముంబై నగరం అతలా కుతలమైపోతుంది. ముంబై నగరము నివసించలేని పరిస్థితికి వచ్చింది. మొన్న చెన్నై మీరు చూసిండ్రు, డిసెంబర్లో వర్షాలు వచ్చి చెన్నై మొత్తం మునిగిపోయింది. చెన్నై పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. బెంగళూరులో పోతే పొద్దున ఎయిర్పోర్ట్ విమానం ఎక్కాలంటే సాయంత్రం వరకు బెంగళూరు ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు బెంగళూరు ట్రాఫిక్ గంటల కొద్దీ రోడ్ల మీదనే, ఇంట్లో తక్కువ రోడ్ల మీద ఎక్కువ ఉండే పరిస్థితి.